ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తనలు 109:31 యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు. ఉదయకాలం దేవుడు మన కుడి ప్రక్కన నిలుచుచున్నాడు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అనేక పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దావీదు తన యొక్క అనుభవాలు మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో రకరకాలైన పరిస్థితుల గుండా తను వెళ్ళినట్లుగా మనము వాక్యంలో చదవగలం. అంటే శపించుట అంటే అనేకమైన అంటే శాపముల వలన, రకరకాల పరిస్థితుల వలన, కష్టాల వలన, నిందలు, అవమానాలు, విరోధ భావం కలిగిన మనుషుల దగ్గర అంటే రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళినట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం. అయితే దేవుడు ఉదయకాలము జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అక్కడ దావీదును బలపరిచిన రీతిగా. సో ఉదయకాలం దేవుడు మనల్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు. యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు. సో దేవుడే మన కుడి ప్రక్కన ఉంటే అవి ఎలాంటి పరిస్థితులైనా సో దేవుడు వాటన్నిటిలో నుండి తప్పించగలడు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడంట. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీన్ని చేసితవనియు వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. నీ కృపను బట్టి నన్ను రప్పించుము. వారు రక్షించుము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించదు. వారు లేచి అవమానం పొందెదురు కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. అంటే ఇక్కడ తాను వెళ్ళిన ఆ పరిస్థితులు అలాగుంటూ వచ్చాయి. చాలాసార్లు నిందల గుండా, అవమానాల గుండా శత్రువులు చూచి తమ తలలు ఊచినటువంటి రోజులు సో సమస్తం ఇక్కడ ఎదుర్కొన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చదవగలం. అంటే దీనికి తగినట్టుగా అక్కడ శత్రువులను దావీదు శపించట్లేదు కానీ దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థించిన రీతిని మనం చదువుతూ వచ్చాం. యెహోవా ఆయన నీవే దీన్ని చేసేవన్నీ వారికి తెలియనట్లు నాకు సహాయం చేయము. సో తను అంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడు అనమాట. సో దరిద్రుని ప్రాణంను విమర్శకు లోపరిచే వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు. సో మన దేవుడు ఎవరు అంటే దావీదును రక్షించిన రీతిగా మనల్ని కూడా రక్షించే దేవుడు. అంతేకాదు మన కుడి ప్రక్కన నిలిచేటువంటి దేవుడు అనమాట. 2 తిమోతి 4:17 చదివితే ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. సో దేవుడే మన ప్రక్క నుండి మనల్ని బలపరుస్తూ వచ్చినప్పుడు అవి ఎలాంటి పరిస్థితులైనా మనం ధైర్యంగా ఉండగలం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలో మనం చదివినట్లుగా ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. అంటే ఈ సువార్త నిమిత్తము రకరకాల పరిస్థితుల గుండా అపోస్తలుడైన పౌలు కూడా వెళ్తూ వచ్చాడు. ఆ సమయంలో దేవుడే మనం ఇక్కడ ఫుట్ నోట్లో చదివితే ప్రభువు నా ప్రక్క నిలిచి అంటే నా పక్షమున ఉండి. సో దేవుడే అపోస్తలుడైన పౌలు పక్షాన ఉండి అన్ని విషయాల్లో తను జాగ్రత్తగా కాపాడుతూ, అంతేకాదు సో అంటే కొన్ని సందర్భాలు తనకు సంభవిస్తూ వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు పక్షంగా ఉన్న వాళ్ళు కూడా తన ఎదుట నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరు, ఇది వారికి నేరముగా ఎంచబడుకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరినూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. సో ఇలాంటి పరిస్థితులు ఉదయకాలం నీవు కూడా ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నావేమో, ఈ పరిస్థితులను బట్టి దిక్కుతోచిన స్థితిలో ఉన్నావేమో. సో ఇదేంటి నా ఈ పరిస్థితి అని. కానీ శత్రువు గర్జించే సింహం వల్లే మనల్ని ఎదురాడినా కొన్నిసార్లు కుటుంబాల్లోనే ఇలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నప్పటికీ సో దేవుని యొక్క వాక్యంలో మనం చదివిన రీతిగా అపోస్తలుడైన పౌలుకు దేవుడు తన పక్షాన ఉండి తన ప్రక్క నిలిచి ఏ విధంగా బలపరుస్తూ వచ్చాడో దావీదుకు తన పక్షాన ఉండి దేవుడు ఎలాగా బలపరుస్తూ వచ్చాడు. ఉదయకాలం దేవుడు మన ప్రక్కన కూడా నిలిచి మనల్ని ఆయన బలపరిచేటువంటి దేవుడు అనమాట. యెషయా గ్రంథం 41:13 చదివితే నీ దేవుడు నేను యెహోవానగు నేను భయపడుకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. సో దేవుడు మన కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని సెలవిస్తున్నాడు. ఉదయకాలం దేవుడు మన ప్రక్క నిలిచి బలపరిచే దేవుడు. అంతేకాదు మన కుడి ప్రక్కనైనా నిలిచేటువంటి దేవుడు. మన కుడి చేతిని పట్టుకొని మనకు సహాయం చేస్తాను
చేస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. సో అంటే నువ్వు రకరకాల ఉదయకాలము అవి చెప్పుకోలేని సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, సో కుటుంబంలో పక్కన నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో రకరకాల నిందలు అవమానాలు గుండా నువ్వు వెళ్తున్నావేమో. కొన్నిసార్లు ఈ పరిస్థితులను బట్టి ఏమి చేయాలో తోచని పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటూ లోపల కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, అధైర్యపడిన స్థితిని నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు, యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు తన యొక్క అనుభవం ఏంటిదంటే దేవుడే తన కుడి ప్రక్కన నిలిచి శత్రువుల చేతిలో నుండి తనను తప్పిస్తూ వచ్చాడు. ఉదయకాలం మన జీవితంలో కూడా ఆయన మన ప్రక్కన నిలిచి మనకి తోడేయండి ప్రతి పరిస్థితి నుంచి ఆయన తప్పించే దేవుడు. అపోస్తలుడైన పౌలును ప్రక్క నిలిచి బలపరిచిన రీతిగా ఉదయకాలం దేవుడు మన కుడి చేతిని పట్టుకొని ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నీకు వచ్చిన ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి వచ్చిన ప్రతి సమస్యలో మీరు ప్రక్కన నిలిచి ప్రభా మీరు బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. కరుణించి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.